అందుబాటులోకి వస్తారు. సో ముందుగా తాతంశెట్టి నాగేంద్ర గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ తాతంశెట్టి నాగేంద్ర గారు. సో మొత్తాన్ని చూస్తున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం చూసాం. సో ఈ సందర్భంలో నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, గతంలో పంచభూతాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయి, అంతేకాకుండా ప్రతి దాంట్లో కూడా దోపిడీ జరిగింది, దందాలు వసూళ్లుతో పాటు బెదిరింపులు సెటిల్మెంట్లు జరిగాయని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాల్లో విమర్శించారు. వాటికి సంబంధించి అనేక కేసులు కూడా నమోదై ఇంకా విచారణల పేరుతో ఇంకా వాళ్ళు వాటిని విచారణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి కొంతమంది కావాలని, అంటే వాళ్ళ ప్రాపకం కోసం లేదా ఏదో సంపాదించుకోవాలనేటువంటి తపనతోటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూటమికి ఇబ్బందులు తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు నాగేంద్ర గారు? రాజు గారు, ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సహచరులందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు చట్టం అందరికీ ఒకటే, అది ఎన్డీఏ గవర్నమెంటా వైసీపీ గవర్నమెంటా అనేది ఉండదు. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ను మళ్ళీ మీరు మామూలుగా రెన్యువల్ చేసుకోండి, మీరు ఏ కాజెస్ మీద వెళ్తున్నారు అనేది యాజ్ పర్ పాస్పోర్ట్ నామ్స్ మీరు మళ్ళీ వస్తే మేము పరిశీలిస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు మీ ఇష్ట ప్రకారం మీ గవర్నమెంట్ లో మీరు వైట్ బ్లూ పాస్పోర్ట్లు వేసుకొని తిరగడానికి కుదరదు అని నిర్దాక్షిణ్యంగా, అంటే ఆ వ్యక్తికి అప్పుడున్న పొజిషన్ కు బట్టి తప్పితే ప్రత్యేక ముఖ్యమంత్రి హోదాలో, కాకపోతే సామాన్య మానవుడికి మీకు ఎవరైనా ఒకే రూల్ అనేది మన రాజ్యాంగం మనం పెట్టుకున్నది. బట్ ఇక్కడ కూడా ఏంటంటే 100% మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇవి నేను జనసేన నుంచి చెప్తున్నాను కాబట్టి, మాకున్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలలో పదే 2-3 సార్లు, 4-5 సార్లు కూడా ఆయన మనం ప్రజల మధ్యలో ఉన్నాం, మనం ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వచ్చాం, సమాజానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రతి నిమిషం ప్రతి మీటింగ్ లో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు ఆయన. రెండో విషయము, అలా ఎవరైనా నా దృష్టికి ఒక 2-3 ఇన్సిడెంట్లు కూడా వచ్చాయి, ఇమ్మీడియట్ గా మీరు ఆ స్టాండ్ మార్చుకోండి, అటువంటి పందాలు వద్దు అంటే. వైసీపీ గవర్నమెంట్ వాస్తవంగా సార్, గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా, నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒక జోబు సంస్థలాగా, అంటే సామాన్యమైన వార్డు మెంబరు, మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఒక మంత్రి స్థాయిలో అతని పరిధిలో ఉన్న దాంట్లో రెచ్చిపోయారు సార్. ఇదైతే 100% నిజం. ఈ ఫ్లేవర్ ఏమైందంటే మిగతా పార్టీలలో కూడా అధికారం ఉంటే ఈ విధంగా దౌర్జన్యం చేయొచ్చు, అధికారం ఉంటే మనం పోయి అధికారులను లేపి మనం పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. నిన్నటికి నిన్న మా కడప జిల్లాలో మీరు చూసినారు, ఒక ఎండిఓ మీద వాళ్ళ మదరు ప్రెసిడెంట్ అయితే ఆయన పోయి బీగాలు అడిగినాడు, అయ్యా నేను ఇవ్వకూడదు యాజ్ ఫర్ రూల్స్ అంటే జవహర్ బాబు అని. వాళ్ళు జనాలు మందరు పోయి దాడి చేసి కాలుతో తన్ని ఆయన పాపం ఆయన హాస్పిటల్లో చేరి, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఇది అన్యాయం అని చెప్పి అక్కడికి వచ్చి పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సుదర్శన్ రెడ్డి ఆయన వైసీపీ లీడర్. అంటే వీళ్ళు ఏం చేసినారంటే, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక సామాన్య వార్డు మెంబర్ వరకు కూడా అంటే ఇంక మేము చెప్పింది వేదం. దీంట్లో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము, ప్రజలు ఇవన్నీ కాదు. మేము అధికారంలో ఉన్నాం 5 ఏళ్ళు, నువ్వు చేస్తావా చేయవా? ఎంత దౌర్జన్యం అంటే, ఒక అధికారి రూల్స్ ఒప్పుకోవు సార్ అంటే, రూల్స్ ఒప్పుకుంటే నువ్వేం చేసేది? రూల్స్ ఒప్పుకుంటే నువ్వేం చేసేది, మేమెందుకు అంటే. ఆ ఫ్లేవర్ ఏమైందంటే నిజంగా రాజకీయ నాయకులు సార్, నేను ఇక్కడ జనసేన విమర్శలకు బోదలుచుకోలేదు, వాళ్ళ పనికి అవసరం వచ్చినప్పుడు మనం ఏదైతే డిజిటల్ మీడియాలో మంచి తీసుకోండి చెడు వదిలే ఉంటాం కదా, అట్లా అది ఈజియెస్ట్ మెథడ్ గా అనిపిస్తుంది. అధికారులు బెదిరించడం, లేదంటే దౌర్జన్యం చేయడం, కబ్జాలు చేయడం. మా ప్రభుత్వంలో మేమేమి ఇసుక అడ్డగోలుగా దోలుకుంటాం, మేము మా ఇష్టం వచ్చినట్లు అనుకుంటాం అని చెప్పి మనం కళ్ళ ముందు ప్రతిరోజు మా నాయకుడు కళ్ళ ముందు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఈ రోజు మీరు చేసేటప్పుడు అది బాగున్నా రేపు పొద్దున్నే వాళ్ళు ఈదులో పడి కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లైక్ పేర్ని నాని
ఒక మాట మాట్లాడితే వచ్చి మా మీద జనసేన మీద విపరీతంగా దాడి చేసి అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈరోజు ఏమైంది సార్? ఏమైంది? ఇన్ని వ్యాపారాల మధ్య సొంత భార్య పేరుతో గొడవను పెట్టి అవినీతి జరిపి ఈరోజు మళ్ళీ ఆమెను ఒక పోలీసు విచారణకు కూడా ఆదేశించినారు. అంటే మన రాజ్యాంగం మామూలుది కాదు. మనం ఈరోజు చేసేసినాం, మన ప్రభుత్వం అధికారం ఉందనుకుంటాం, ఎవరు తప్పించుకోలేరు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, ఉప్పు తిన్నోళ్ళు నీళ్లు దాక్క తప్పదు, తప్పు చేసినోడు శిక్ష అనుభవించక తప్పదని. అది జనసేన అయినా, 100% చెప్తున్నా, అది జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా. అంటే మన పరిధి దాటి, అంటే మనం మన స్థాయిలో మనం ప్రజలకు ప్రజాసేవకులుగా, రాజకీయ నాయకులు అంటే ఏమనుకుంటున్నారంటే చాలా మందికి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రాబోయే నెక్స్ట్ యువతరానికి కూడా నాకు తెలిసి నేను చూసింది ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను రాజు గారు. ఏంటంటే పొలిటికల్ అంటే మనం ఎవరైనా మాట్లాడొచ్చు, లేదంటే మనం ఒక స్టేజ్ లో అధికారులను అన్నిటిని మెయింటైన్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఆ మంత్రి గారికి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ మండల ప్రెసిడెంట్ అయితే మండల ప్రెసిడెంట్ ఆ స్థాయిలో ఆ హోదాను చూసి ఇదే రాజకీయం అనుకుంటున్నారు. ఇది కాదు రాజకీయం. అక్కడ ఆ మండలంలో ఉన్న ప్రజలు, లేదంటే నువ్వు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ 2 లక్షల ప్రజలు వీళ్లకు కంకణబద్దులై బాధ్యతాయుతంగా ఉండి వాళ్లకు మనం అంటే 100% వాళ్ళ సర్వీస్ చేస్తూ, అది రాజకీయం. వాళ్ళ బాగోగులు చూస్తూ, అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని కాదు. అందుకే మేము ఎన్నిసార్లు చెప్పినా గర్వపడతాం మా నాయకుడిని చూస్తే. ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడా, మంత్రి స్థాయిలో ఉన్నాడు కదా, ఒక సామాన్యమైన ఇన్సిడెంట్ కూడా ఓహో ఇది ఇలా జరిగిందా, ఇది మన ప్రభుత్వంలో జరుగుతుంది, దీన్ని మనం ఖండించాలి, లేదా దీనికి మనం అండగా నిలబడాలి అనేది. ఏంటంటే ఇది తన మన అనే భేదాలు ఉండవు సార్. నేను ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఫస్ట్ ఇంట్రో కూడా అయిపోయిన తర్వాత నాకు ఎందుకు ఇచ్చారంటే, ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా కొంతమంది, అంటే దీన్ని నిజంగా 100% చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో. ఒకవేళ నేను చేసిన మా నాయకుడు ఒప్పుకునే ప్రసక్తే లేదు. 100% శిక్షార్హులే. అంటే నేను లాస్ట్ 1 మినిట్ సార్, 1 మినిట్ నేనేం చెప్తున్నా అంటే, ఈ వైసీపీ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకం అంటే ఇప్పుడుకి వచ్చేటప్పటికి ముసలి కన్నీళ్లు గారుస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇప్పుడు ఆ డిఫెండ్ చేసుకోవాల్సిన పొజిషన్ లో వచ్చి ఈ 6 నెలల్లో అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి, అక్కడేం జరిగినాయి, ఇక్కడేం జరిగినాయి అంటే, మీరు వేసిన ఈ 5 సంవత్సరాల దౌర్జన్యపు బాట చెరిపేస్తూ దానికి ఒక మంచి మార్గం వేయడానికి సమయం పడుతుంది. అసలు 100% ఇప్పుడు మీరు ఏదైతే నిర్దాక్షిణ్యంగా మనుషులు చంపేంతగా వచ్చి దాడి చేశారో జీపుల్లో, వాళ్ళు నిన్న వాళ్ళను రిమాండ్ తీసుకోవడం కావచ్చు, ప్రతిదీ ఎవరు తప్పించుకోలేరు. నిన్న అక్రమంగా అనవసరంగా అవతల వాళ్ళ ఆఫీసుల మీదుగా నోటికి ఎంత వస్తే అంత వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేస్తే ఏం జరుగుతుంది అంటే, చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా సార్, రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు నిజంగా రాజ్యాంగ పద్ధతులై ఇప్పుడు ఈయన ప్రసాద్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 100% ఈ ప్రభుత్వాన్ని మీరు అడగండి. మీరు ఈ విషయంలో దారి తప్పుతున్నారు, ఈ విషయంలో అని చెప్పి మీరు వచ్చితే 100% మేము మీ విమర్శలనే కాదు, దాన్ని సరిదిద్దుకోవడానికి, స్వీకరించడానికి, తద్వారా ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయనంత పారదర్శకంగా ఉండడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని తెలియజేస్తుంది. రైట్. కుప్పం ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూసాం గతంలో మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అన్నీ, అంటే పంచభూతాల దగ్గర నుంచి అన్నిట్లో అక్రమాలు జరిగాయి. సో ఏ వ్యవస్థలో వేలుపెట్టినా సరే అవినీతి రాజ్యం ఏలింది. ప్రతి నాయకుడు కూడా అక్రమాలను ప్రోత్సహించారు అని చెప్పేసి అనేక రకాల విమర్శలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు కూడా కూటమికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు అలాంటి ధోరణితో పనిచేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. సో మీ పార్టీ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వాస్తవంగా ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ ఈ ఆలోచన ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. సో ఏమంటారు, మీ హయాంలో భారీ ఎత్తున భూములు ఫ్రీ హోల్డ్ చేయడం కావచ్చు, అలాగే గనులకు సంబంధించిన అక్రమాలు కావచ్చు, అలాగే బెదిరింపులు, వసూళ్లు, వాటాలను పంచుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. సో అదే ధోరణితో తాజాగా కూటమికి సంబంధించినటువంటి ఒక మంత్రి అలాంటి దందాలకు పాల్పడుతున్నారని ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది అనేటటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చేది. ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ సో వాస్తవంగా అయితే అది ఒక లెటర్ రాసినట్టు బయట అయితే ఒక కథనాలు వెలువడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు ప్రసాద్ గారు? రాజు గారు, మీకు
ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న సహచరులందరూ కూడా నమస్కారం.